హాయ్ ఎవ్రీబాడీ. సబ్స్టెన్స్ ఉన్న మాట సింపుల్గా చెప్పినా కానీ సౌండ్ ఢిల్లీ వరకు వస్తుంది. జగన్ ప్రెస్ మీట్ ఇంపాక్ట్ చూస్తే ఇప్పుడు అలాగే అనిపిస్తోంది. చాలామంది జగన్ ఏపీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారని, దమ్ముంటే కేంద్ర బలగాల పహారాలో ఎన్నికలు నిర్వహించాలని మాత్రమే చెప్పారు అని మాట్లాడుకుంటున్నారు. కానీ నిజానికి అంతకంటే ఇంట్రెస్టింగ్, అంతకంటే ఎక్కువ ఇంటెన్సిటీ, ప్రభావం చూపించే డైలాగు జగన్ ఆల్రెడీ డ్రాప్ చేశారు. ఆ సౌండ్ ఢిల్లీ వరకు వచ్చింది. ముందు ముందు కూడా ఈ ప్రభావం బీజేపీ అదే కేంద్ర రాజకీయ వ్యూహాల మీద కూడా బలంగా పడబోతోంది. ఇంతకీ జగన్ చెప్పిన ఆ పవర్ఫుల్ మాట ఏంటి? అంత ప్రకంపనలు ఎందుకు వస్తున్నాయి? దిస్ ఈజ్ కీ టాక్స్. జగన్ వ్యూహాత్మకంగా చాలా ప్రాక్టికల్గా ఒక్క డైలాగ్ అన్నారు. ఈ రాహుల్ గాంధీ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడుతో హాట్ లైన్ లో టచ్ లో ఉన్నాడు. చూసారుగా, ఈ హాట్ లైన్ దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. అందుకోసమే న్యూస్ లోంచి, టీవీ మీడియాలోంచి వచ్చినోడిగా ఆ ఇంపాక్ట్ ఎలా ఉందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఏఎన్ఐ లాంటి న్యూస్ ఏజెన్సీలు మిగతా విషయాల కంటే కూడా ఈ హాట్ లైన్ టాపిక్ ని హైలైట్ చేసాయి. ఏఎన్ఐ లాంటి సంస్థలు అంటే దేశంలో ఉన్న న్యూస్ ఛానల్ అందరికీ న్యూస్ షేర్ చేసే ఏజెన్సీ అనమాట. అంటే దిస్ ఈస్ ద లీడ్, దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ అని మిగతా రాష్ట్రాలకి, ఢిల్లీకి కూడా చెప్పడం అనమాట. ఇంతకీ రాహుల్ గాంధీతో చంద్రబాబు టచ్లో ఉన్నారు అనే మాటకి కారణం ఏంటి? ఈ మధ్యకాలంలో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ పదే పదే ప్రెస్ మీట్లు పెట్టడం, జగన్ మీద విమర్శలు చేయడం చూస్తూ ఉన్నాం. నిజానికి ఇది ఒక సర్ప్రైజింగ్ డెవలప్మెంట్. ఎందుకు అంటే ఏపీలో బీజేపీ కూటమి ఉంది. బీజేపీకి వ్యతిరేకంగా కదా కాంగ్రెస్ పోరాడాలి. మరి విపక్షం మీద ఎందుకని కాంగ్రెస్ ఆరోపణలు చేస్తూ ఉంది? లాజిక్ అర్థమైపోతుంది సింపుల్ గా. ఇదే పాయింట్ ని పట్టుకొని ఇప్పుడు జగన్ మాట్లాడడం కనపడుతోంది. పైగా రాహుల్ గాంధీతో చంద్రబాబు నెరపిన రాజకీయాలు దేశం మొత్తానికి తెలుసు. ఆ వ్యవహారాలన్నీ మనం కవర్ చేసి ముసిగేయాలనుకున్నా కానీ ఇప్పటికీ పచ్చిగానే ఉన్నాయి. ఎప్పుడు మనం 2018లో 19లో కాంగ్రెస్తో వేసిన చట్టపట్టాలన్నీ ఇప్పుడు జరుగుతున్న డెవలప్మెంట్కి, నాటి రిలేషన్కి లింక్ ఉంది అని చెబుతూ వ్యూహాత్మకంగా జగన్ డ్రాప్ చేసిన ఈ హాట్ లైన్ కామెంట్ ఇప్పుడు కేంద్రాన్ని తాకటం ఖాయంగా కనబడుతోంది. ఆల్రెడీ ఆ మెసేజ్ రీచ్ అయింది ఢిల్లీని. ఎలాగూ అంటే బీజేపీ దాదాపు 10 ఏళ్ల తర్వాత మిత్రపక్షాల బలం మీద నెట్టుకొస్తూ ఉంది. కాంగ్రెస్ బలపడమే కాదు, విపక్ష కూటమికి బీజేపీ కూటమికి మధ్య గ్యాప్ కూడా ఒక 30-40 సీట్ల కంటే ఎక్కువ లేదు. ఇలాంటి సిచ్యువేషన్ లో చంద్రబాబు రాహుల్ గాంధీతో టచ్ లో ఉన్నారు లాంటి మాట రాజకీయంగా ప్రకంపనలు ఎందుకు పుట్టిస్తుంది అంటే, ఒకటి ఇప్పటి ఈక్వేషన్స్ డెఫినెట్లీ, రెండోది 2029 తర్వాత మారే సినారియో. ఇప్పటి ఈక్వేషన్స్ ఏంటి? రాహుల్ గాంధీ ఉన్నట్టుండి ఒకసారి మాట్లాడుతూ ఉన్నారు, మేము బలంగా నిలబడితే గనక ఈ మోడీ ప్రభుత్వ సర్వైవలే క్వశ్చన్ మార్క్ అవుతుంది అని. ఇలాంటి టైంలో ఈ కామెంట్ వచ్చింది. అందుకని వెరీ రిలవెంట్. బీజేపీ వ్యూహకర్తల ఆలోచన 2029 తర్వాత ఎవరు బలవంతులుగా ఉంటారు, ఎవరి దగ్గర ఎక్కువ ఎంపీ సీట్లు ఉంటాయి, అలాంటి వాళ్లతో మనం వ్యూహాత్మకంగా అడుగు వేయాలి అనే విషయాన్ని బీజేపీ ఆల్రెడీ ఆలోచిస్తూ ఉంది. ఎందుకు అంటే బొచ్చులో ఉన్న చేపల కన్నా 2029 తర్వాత షార్కులుగా బలంగా ఎవరుంటారో వాళ్లతో స్నేహం మనకు ముఖ్యం అనేది ఆలోచన. కేంద్రంలో అధికారం కొనసాగాలంటే అదే కదా ఇంపార్టెంట్ పాయింట్. అందుకోసమే వ్యూహాత్మకంగా ఇప్పటి పరిస్థితిని, భవిష్యత్ ఈక్వేషన్ని ముడిపెడుతూ చాలా సింపుల్గా నవ్వుతూనే ఒక సీరియస్ టాపిక్ని జగన్ మాట్లాడేశారు. పైగా చంద్రబాబు సైడ్ మార్చిన చరిత్ర ఉండడము, కాంగ్రెస్తో కూటమి కట్టి కర్ణాటక లాంటి చోట్ల బీజేపీని గద్దె దింపుతా అని తిరగడము, ఇలాంటివన్నీ కూడా మెమరీలో రీకలెక్ట్ అయ్యేందుకు ఎంతో టైం పట్టదు. కాబట్టి ఈ ఇంపాక్ట్ చాలా బలంగా, ప్రబలంగా ఉండటం ఖాయంగా అనిపిస్తోంది. అందుకోసమే జగన్ వ్యూహాత్మకంగా వేసే అడుగులు ఎంత ప్రభావాన్ని చూపిస్తాయి అనడానికి ఈ హాట్ లైన్ కామెంట్ అనేది ఒక ఎగ్జాంపుల్. మీరేమంటారు? జగన్ చేసిన కామెంట్తో కాంగ్రెస్, చంద్రబాబే కాదు, బీజేపీ కూడా ఉలిక్కిపడే సిచ్యువేషన్ వచ్చిందా? దిస్ ఈజ్ యువర్ కీ టాక్స్.